విషయం అనుకుంటారు. నో, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవ్వాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు అయిపోగానే అప్పు లేకుండా చూసుకోవటం. అప్పు ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ఎవడు అర్హుడు కాదు. మిత్తికి పైసలు తెచ్చినా పెడతానంటే అస్సలు పనికిరాదు అది. మరి అప్పు చేసుకొచ్చుకుని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టచ్చా? ఎందుకంటే దాని ఇది ప్రాబ్లం వస్తే పెద్ద అప్పు చేయాలి కదా. అవునవును. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్పు చేస్తే 20,000 చేయాలి. ప్రాబ్లం వచ్చేస్తే 4 లక్షలు 5 లక్షలు చేయాలి. అంటే అప్పు తీసుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక పూట తినకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అప్పు తెచ్చుకున్నా కట్టుకోవాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లా అవుతుందని. కానీ ఇక ఎందుకంటే కొంచెం కూడబెట్టిన వ్యక్తి ఒక హాస్పిటల్ బిల్ తగిలితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చాలా ఫ్యామిలీస్ అసలు మెయిన్ గా హాస్పిటల్ కానీ మంచి లెవెల్ ఉండేటోళ్ళు కూడా సడన్ గా డౌన్ అయిపోయిన అక్కడనే అయిపోతే. ఊర్లో మస్తు చూస్తాం, ఇల్లు బేరానికి పెట్టిన కూడా ఉన్నారు. హాస్పిటల్ ఉండి ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు మస్తు మంది, భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది. అపార్ట్మెంట్ కొన్న 3 నెలలకి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికి ఫీవర్ వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిందంటే 15 లక్షలు బిల్ అయితే 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ని ఎవరి దగ్గర కొన్నాడో వానికే 19 లక్షలుగా అమ్మిన పిల్లలకి. ఎమర్జెన్సీ అటువంటిది, ఇంకేం చేస్తాడు. కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కాపాడుకుంటేనే సంపాదన చేసింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం పోతే అనుభవించలేం కదా. హెల్త్ జాగ్రత్త చూసుకోవాలా, హెల్త్ నేను తీసుకోవాలా. ఒక్కటే ఆలోచన, రేపు పొద్దుగాల నేను లేకపోతే ఏంది నా ఫ్యామిలీ. శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 12, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇరాన్ మరియు అమెరికా ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలు అయితే కనుక విఫలమయ్యాయి. ఇస్లామాబాద్లో జరిగినటువంటి చర్చలు సుదీర్ఘంగా 20 గంటల వరకు అయితే కనుక ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఎలాంటి ఫలితం కానీ లేదు. అమెరికా ఏమంటుందంటే ఇరాన్ మొండి వైఖరిని వహిస్తుందని చెప్పేసి అమెరికా అంటుంది. ఇరాన్ ఏమంటుందంటే అమెరికా వాళ్ళది ఒత్తిడి అని చెప్పేసి తెలియజేస్తుంది. సో ఏ దేశం కానీ ఒప్పుకోలేదు. అవి మొత్తం మీద చర్చలు అయితే కనుక సఫలం కాలేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అమెరికా డిమాండ్ ఏంటి? మీరు అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు, వాటిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే హార్ముజ్ జలసంధి పైన ఎలాంటి నిబంధనలు కానీ మీరు పెట్టడానికి లేదు, వదిలేయాలని చెప్పేసి అమెరికా అంటుంది. కానీ ఇరాన్ మాత్రం లేదు, మేము అణ్వాయుధాలు తయారు చేసుకుంటాం, అలాగే హార్ముజ్ జలసంధి పైన పట్టు మొత్తం మాకే ఉండాలి. ఈ విధంగా డిమాండ్స్ అయితే కొనసాగాయి. సో వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు, వీళ్ళు దానికి ఒప్పుకోలేదు. సో దీంతో చర్చలు అయితే విఫలమయ్యాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే పాకిస్తాన్ మాత్రం ఏముంటుందంటే ఇవి ఒకసారితోటి అయిపోవు, మళ్ళీ చర్చలు జరగడానికి అతనికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2వ చర్చల్లో కానీ 3 చర్చల్లో కానీ ఇవి మళ్ళీ మనం సఫలం అవుతాయని చెప్పేసి ఆశిద్దామని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. అలాగే జేడీ వ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ చర్చలు అయితే ఏమాత్రం కానీ మాకు తృప్తిని కలిగించలేదు, అందుకే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, దేనికి కానీ ఒప్పుకోలేదు, ఇరాన్ వాళ్ళు మొండిగా ఉన్నారని చెప్పేసి ఆయన అన్నారు. ట్రంప్ ఏమంటున్నాడంటే నేను గతంలో ఏదైతే అన్నానో ఇవాళ రాత్రికే ఇరాన్ మొత్తం వాళ్ళ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అనేటువంటి వాక్యం ఏదైతే నేను చేశానో దాన్ని నేను ఇప్పటికీ సమర్థిస్తున్నాను. ఇరాన్ కనుక తన వైఖరిని మార్చుకోకపోతే తప్పనిసరిగా మేము మళ్ళీ చేసేటువంటిది అదే పనే అన్నట్టు ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. అలాగే హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇరాన్ మొత్తం ఆపిండదో దాన్ని మొత్తం రిలీజ్ చేయాలని చెప్పేసి ట్రంప్ అయితే కనుక అక్కడ యుద్ధ నౌకలు కూడా పంపించినట్లు తెలియజేస్తున్నాడు. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు, షిప్లన్నీ వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేయండి అని చెప్పేసి పంపించాడు. ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి అక్కడ హార్ముజ్ జలసంధి దగ్గర ఏమంటుందంటే సైనికులకు సంబంధించినటువంటి షిప్పులు తప్ప సాధారణ షిప్పులు ఏవైనా సరే వెళ్ళొచ్చు అన్నట్లు ప్రస్తుతానికి అయితే కనుక వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఏ దేశానికి సంబంధించిన సైనిక షిప్పులు అయినా సరే వాటికి మాత్రం ఆంక్షలు ఉంటాయి, అవి రాకూడదు. మిగతా షిప్పులు ఏవైతే ఉంటే అవి మాత్రం వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అన్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏమిటి అనే దాని గురించి మనం అయితే చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. ఎందుకంటే క్షణానికి మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మార్పులు ఎంతవరకు ఉంటాయో మరి చూడాలి. ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ సాయంత్రం ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మాట్లాడుతూ సమతుల్యమైన న్యాయమైన ఒప్పందానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆయన తెలియజేశారు. అంటే చర్చలకు మేము రెడీ, కాకపోతే సమన్యాయం ఉండాలి, ఒకవైపే న్యాయం ఉండకూడదు కదా, 2 వైపులా న్యాయం ఉండాలి. ఆ విధంగా చేసుకోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే కువైట్ భూభాగంలో కావచ్చు, మిగతా ఇతర గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, సౌదీ అరేబియాలో కావచ్చు, ఇలాంటి అన్ని చోట్ల కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా డ్రోన్ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎవరు చేశారు ఏమిటని చెప్పేసి గతంలో ఆల్రెడీ కువైట్ గవర్నమెంట్ దీన్ని ఇరాన్ అడిగింది, ఇరాన్ అయితే మేము కాదని చెప్పింది. దాని తర్వాత వీళ్ళు ఇరాక్ నుంచి వచ్చినట్లయితే గుర్తించారు. సో ఇవాళ సౌదీ అరేబియా ఏమని చేసిందంటే
సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఇరాక్ సంబంధించినటువంటి అంబాసిడర్ ఎవరైతే ఉంటారో, రాయబారి కాలానికి సంబంధించిన అంబాసిడర్ ఉంటారు కదా, ఆ అంబాసిడర్ని పిలిపించి వాళ్ళకి సమన్స్ జారీ చేయడం జరిగింది. సమన్లు జారీ చేశారు. ఎందుకు అనేసి అంటే ఇదే, మీ దేశం నుంచి మా దేశంతో పాటుగా ఇతర గల్ఫ్ దేశాల పైన బెదిరింపు చర్యలకు ఎదురుగా పాల్పడుతున్నారు డ్రోన్ల ద్వారా, ఇది మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు సమన్స్ అయితే కనుక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంక మరి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి కదా, సో ఆ కారణం చేత జారీ చేశారు. సో మేము మా దేశాన్ని కాపాడడం కోసం మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేశారు. సో మొత్తం మీద ఏంటంటే ఇరాన్ నుంచి ఒకవైపు ప్రాబ్లం మనకు తగ్గింది అనుకుంటున్నా, మరి ఇరాక్ నుంచి ఎందుకు దాడులు నిర్వహిస్తున్నారో తెలియదు. మరి ఇరాక్ డైరెక్ట్గా నిర్వహిస్తుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా తీవ్రవాద సంస్థ నిర్వహిస్తుందా, వీటిపైన చర్యలు ఆ దేశం తీసుకోవాల్సిన పరిస్థితి కనుక ఉంది. ఎందుకంటే ఇరాక్ గవర్నమెంట్ మేము చేయట్లేదు అనేసి అంటే మరి ఎవరు చేస్తున్నారు, మీ దేశంలో ఏదైనా తీవ్రవాద సంస్థ చేస్తుందా, వీటికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఇరాక్ ఉంది. సో ఇవి ఎంతవరకు వెళ్తాయో మరి చూడాలి. ఎందుకంటే ఒక దేశం తగ్గింది, ఇంకో దేశం ద్వారా ఈ దాడులు అయితే మళ్ళీ అంటే అడపదడప, అంటే మరి ఓవర్గా అయితే లేదు, అడపదడప డ్రోన్ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో గడిచిన 24 గంటల్లో మాత్రం మనకి కువైట్లో కానీ అలాగే బహ్రెయిన్లో కానీ ఎలాంటి దాడులు కానీ లేవు, ప్రశాంతంగా అయితే ఉంది. మొన్న జరిగే దాడులు, అలాగే ఖతార్లో కూడా దాడి అయితే జరిగింది. సో ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి అడపదడప ఇవి కూడా పూర్తిగా జరగకూడదని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే ఇవి చిలికి గానివాన్లాగా అయ్యిందనుకోండి, ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఎలా ఉందో అదే విధంగా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి ముందుకు వెళ్ళకూడదు, ఇక్కడితో ఆగాలని చెప్పేసి అయితే కోరుకుందాం. కువైట్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో భారీగా శబ్దాలు అయితే వినిపించాయి. అయితే దీనిపైన కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు, రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే వివరణ ఇచ్చారు. సో అది వాళ్ళు ముందుగానే హెచ్చరిక అయితే చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో మేము కువైట్లో మిగిలిపోయినటువంటి ఈ మందుగుడ్డు సామాగ్రి ఏదైతే ఉంటుందో, పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మేము నిర్వీర్యం చేస్తున్నాము, వాటిని మేమే పేల్చివేయడం జరుగుతూ ఉంది. సో ఆ కారణం చేత శబ్దాలు రావచ్చు, ఎవరికైనా కంగారు పడకండి అని చెప్పేసి కూడా వాళ్ళు ముందస్తుగానే హెచ్చరిక అయితే చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యకాలంలో వీళ్ళు ఈ పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా నిర్వీర్యం చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే మిగిలిపోయినటువంటి పేలుడు పదార్థాలు అవి, అలాగే మిగతా బుల్లెట్స్ ఇలాంటి ఉంటాయి కదా, సో వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో ఈ శబ్దాలు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మీ భద్రతే మా లక్ష్యం అనేటువంటి నినాదంతో కువైట్ వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, అలాగే ముఖ్యంగా రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా. ఈ తనిఖీల్లో భాగంగా కువైట్లోని పలు ప్రాంతాల తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు. సో కువైట్లో ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆ తనిఖీలు ఎలా ఉన్నాయో మనం కూడా చూద్దాం. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కువైట్లో 20 కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఒక 13 కన్స్ట్రక్షన్ సైట్స్లో వీళ్ళు ఉల్లంఘనలు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఉల్లంఘనలు కూడా జారీ చేశారు. సో ఎందుకంటే కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగానే వాటికి లోబడి ఏదైనా సరే మనం కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ నిబంధనలు అతిక్రమించి ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోబడుతుంది. అందులో భాగంగానే వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో ఒక 13 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు.
బంగ్లాదేశ్ మన భారతదేశం నుంచి 8,000 మెట్రిక్ టన్నుల డీజిల్ని దిగుమతి చేసుకుంటుంది. అందులో 5,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన భారతదేశం నుంచి ఎగుమతి ఇతనికి అవుతూ ఉన్నాయి. ఇంకొక 3,000 మెట్రిక్ టన్నులు అనేటువంటిది ఈ నెల 17వ తారీఖున అంటే ఏప్రిల్ 17వ తారీఖున ఎగుమతి కానున్నట్లు మన భారతదేశం ఇతనిగా తెలియజేసింది. ఇప్పటి వరకు మన భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి సుమారుగా 25,000 మెట్రిక్ టన్నుల డీజిల్ని ఇతనిగా ఎగుమతి చేసినట్లు తెలియజేస్తున్నారు. మన దేశమే కష్టకాలంలో ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అని చెప్పేసి, గ్యాస్ లేదు అని చెప్పేసి. అయినా మనం కష్టకాలంలో ఉన్నా సరే మనం పక్కన ఉన్నటువంటి దేశాలకి ఇతనిగా సాయం చేస్తున్నాం. మొన్నటికి మనం శ్రీలంకకి సాయం చేయడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా సాయం చేస్తున్నాం. అది ఊరికే చేస్తున్నారా, డబ్బులు తీసుకొని చేస్తున్నారా అటువంటి సంగతి పక్కన పెట్టద్దాం. సో మనం ఒక దేశానికి ఇస్తున్నామా లేదా, ఎందుకంటే మన దేశంలో అవసరాలు ఉన్నాయి, కానీ మన అవసరాలకు సరిపడా పెట్టుకొని కొంత డీజిల్ని కానీ పెట్రోల్ కానీ ఇలాంటి వాటిని మనం బయట దేశాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే బంగ్లాదేశ్కి మనం ఇప్పుడు ప్రస్తుతానికి 8,000 మెట్రిక్ టన్నుల డీజిల్ని ఇతనిగా ఎగుమతి చేస్తున్నాం. ప్రముఖ బాలీవుడ్ సింగర్ అయినటువంటి ఆశా భోస్లే గారు మీకు అందరికీ తెలుసు కదా. ఆవిడ ఇవాళ తుదిశ్వాస విడిచారు అనారోగ్య కారణం చేత. ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో 92 సంవత్సరాల వయసులో ఆవిడ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆవిడ 60 సంవత్సరాలకు పైగా సినీ రంగ చరిత్రలో సుమారుగా 12,000 పాటలు ఇతనిగా పాడారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో అలాంటి ఆవిడ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆవిడ యొక్క మరణానికి గాను మన భారతదేశంలో చాలామంది ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులు, అలాగే ఇంకా చాలామంది ప్రగాఢ సానుభూతి ఇతనిగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక లెజెండరీ సింగర్. సో అలాంటి సింగర్ని కోల్పోవడం అంటే ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది. ఎందుకంటే 60 సంవత్సరాల అనుభవం ఉంది ఆవిడకి ఇండస్ట్రీలో పాటలు పాడడంలో. సో అంతటి అనుభవం కలిగినటువంటి ఒక సింగర్ని కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి ఎంతైనా సరే తీరని లోటు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. అది దివాణిలో పని కావచ్చు, తబక పని కావచ్చు, గొర్రెల దగ్గర పని కావచ్చు, ఏదైనా సరే పని నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 300 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 43 దినార్ల 608 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 555 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.